హాయ్ అండి. ఈరోజు వీడియోలో జొన్న పిండితో హెల్తీగా వడల రెసిపీ చూపిస్తాను. ఏదైనా స్నాక్స్‌కి తినాలనిపించినప్పుడు కానీ, లేదంటే బ్రేక్‌ఫాస్ట్‌గా కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. మీరు ఫస్ట్ టైం చేస్తున్నా కూడా హ్యాపీగా ట్రై చేసి చూడండి. బాగా వస్తాయి. ఇవి ఎలా చేయాలో రెసిపీ విధానం చూసేయండి. ఈ రెసిపీ కోసం ముందుగా చాపర్ తీసుకోండి. ఇలాంటిది మినీ చాపర్ ఉంటే, లేదంటే మిక్సీ జార్‌లోకి వేసుకొని రివర్స్ మోడ్లో పల్స్ మోడ్లో తిప్పుకున్నా సరిపోతుంది. ఒక ఆనియన్ 3 పచ్చిమిర్చి వేసి ఇలా చాపర్ ఉంటే చాపర్లో చాప్ చేసుకోవాలి. ఇలా చాప్ చేసుకున్న వాటిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సింగ్ ప్లేట్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు జొన్న పిండి తీసుకొని 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, 2 టీ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోవాలి. నెక్స్ట్ మనం చాప్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ మిర్చి కూడా వేసేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలిపేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. నేను సాల్ట్ వేసిన క్లిప్ మిస్ అయిపోయింది. ఇలా ఇవన్నీ వేసేసుకున్నాక బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకోవాలి. తర్వాత తగినన్ని వాటర్ వేసుకొని పిండిని కలుపుకోవాలి ముద్దలాగా. వేడి నీళ్ళు ఏం అవసరం లేదండి. నార్మల్ టెంపరేచర్ నీళ్ళే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలా పిండిని కొంచెం గట్టిగానే కలిపేసుకోండి, మరి లూజ్గా కాకుండా. ఇలా కలుపుకున్న పిండిలో నుంచి కొంచెం పిండిని తీసుకొని చిన్న ఉండలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా క్లాత్ కానీ, కర్చీఫ్ లాంటి క్లాత్ కానీ, లేదంటే పాల ప్యాకెట్ కవర్ ఉన్నా సరిపోతుంది, లేదంటే తమలపాకు ఉన్నా సరిపోతుందండి. నేనైతే పాల ప్యాకెట్ కవర్ తీసుకున్నాను. ఇలా పెట్టేసుకొని చేత్తో ఒత్తుకోవాలి. ఇలా ఎడ్జెస్ని అన్నిటిని ఇలా సర్చ్ చేసుకుంటూ నీట్గా ఒత్తుకోవాలి. మరీ పల్చగా కాకుండా, మరీ మందంగా కాకుండా ఇలా ఒత్తేసుకున్నాక ఈజీగా వచ్చేస్తుంది. ఇలా తీసేసుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసుకొని అందులోకి వేసేసుకోవడమే. మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోండి. వేసిన వెంటనే కదపకుండా కొంచెం సెట్ అయిన తర్వాత టర్న్ చేసుకుంటూ 2 వైపులా బాగా కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇందులోకి మనం పప్పు కాంబినేషన్గా తీసుకుంటే ఇంకా సూపర్గా అదిరిపోతాయండి ఈ వడలు. తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు తప్పకుండా కామెంట్లో చెప్పండి. చూశారు కదా, ఇలా బాగా కలర్ వచ్చాక తీసేసుకోవాలి. ఇదే విధంగా నెక్స్ట్ వన్ కూడా వేసుకోవాలి. మీరు నూనె తక్కువ తీసుకుంటే ఒక్కొక్కటిలాగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. కొంచెం వెడల్పాటి ప్యాన్లోకి కొద్దిగా ఎక్కువ ఆయిల్ వేసుకుంటే ఒకేసారి 2-3 కూడా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు. అంతే అండి, మనకి టేస్టీగా హెల్తీగా జొన్న వడలు రెడీ అయిపోయినాయి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.